హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతని, నెక్స్ట్ అలాగే ఈ టెంపుల్లో ఉండే స్వామివారి యొక్క విశిష్టమైన పూజలను, అలాగే ఈ టెంపుల్ చుట్టూ ఉండే ప్రదేశాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం రీస్టార్ట్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ కామెంట్ ది వీడియో, షేర్ ది వీడియో. ఈ టెంపుల్కి మనం వెళ్ళాలి అంటే నెల్లూరు నుంచి సింగరాయకొండలో హైవేలో కట్ అయిన తర్వాత సింగరాయకొండ ఊరిలోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే చిన్న కొండ మీద ఉంటుంది. సో మనం వెహికల్ వెళ్ళొచ్చు. అలాగే ఆ కొండపైకి కింద నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు కూడా ఎక్కొచ్చు అనమాట. చాలా చిన్న కొండ, ప్రాబ్లం లేదు. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. మనం కొండపైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇలా మనకు కనపడుతుంది అనమాట. స్వామివారి 3 నామాలు, ఆంజనేయ స్వామి, అలాగే గరుడ వాహనం మొత్తం కనపడుతుంటుంది. సో ఈ విధంగా మనం రూట్ వెంచి కొండపైకి వెళ్ళాలి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ మెట్ల ద్వారా మనం కిందకి వెళ్ళవచ్చు అనమాట. సో ఎదురుగా కనపడుతుంది కదండి, దీన్ని భవనాశన తీర్థం అంటారనమాట. దీనికి ఒక చరిత్ర ఉంది. పూర్వం ఇంద్రుడు మన సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రాగా స్వామి యొక్క అవతారాన్ని చూసి భయపడిపోయి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వదిలేశాడు. సో ఆ వజ్రాయుధం ఇక్కడ పడడం వల్ల ఇక్కడంతా ఇలా కోనేరుగా ఏర్పడింది. సో అందుకని దీన్ని భవన తీర్థం అని చెప్పి అంటారు. సో మన గుళ్ళోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఇద్దరు లక్ష్మీ నరసింహస్వాములు ఉంటారన్నమాట. సో ఇది మెయిన్ వచ్చి వరాహలక్ష్మీ నరసింహస్వామి. సో దాని కింద ఏంటంటే యోగి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి స్వరంగం కూడా ఉందంట. అయితే ఇప్పుడు అది రాళ్ళతో కప్పబడిపోయి ఉంది. సో ఇలా ఇంకా విశేషాలు తెలుసుకుందాం మనం. ఇక్కడ స్థల పురాణానికి వస్తే మహావిష్ణు అవతారమైన శ్రీరాముని చేత యోగి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో శ్రీ భూ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసిద్ధి చెందించారన్నమాట. ఆనాటి నుంచి పల్లవ రాజుల నుంచి కృష్ణదేవరాయల వరకు ఈ స్వామివారిని పూజిస్తూ ఈ గుడిని డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఈ గుడి 200 అడుగుల ఎత్తులో ఉందన్నమాట కొండపై. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని స్వయంభుగా పిలిచారన్నమాట. ఆ టెంపుల్ కూడా చూద్దాం. సో ఆ టెంపుల్ ఏంటంటే యోగి లక్ష్మణస్వామి దేవాలయం పక్కన ఉంటుంది. ఆ స్వామి టెంపుల్ కూడా దర్శించుకుందాం మనం. స్వామివారికి కుడివైపున రాజలక్ష్మి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి అమ్మవారు ఉంటారనమాట. అయితే స్వామివారి గుడి బయట ఉంటారనమాట. సో ఇది ఒక విశేషము. ఇక్కడ మనకి గోశాల కూడా ఉంది. గోశాలతో పాటు ఏంటంటే బ్రాహ్మణ అన్నదాన సత్రం కూడా ఉంది. సో ఇలా మనం పైకి రావాలంటే మెట్ల ద్వారా మనం పైకి రావాలి. యోగి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్దాము. నారాయణం భజే నారాయణం పంకజలోచనం నారాయణం భక్త సంకటమోచనం నారాయణం కరుణాపయోనిధిం నారాయణం భవ్య శరణాగతాని. ఇది యోగి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. పైనుండే వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి ఈ దేవాలయానికి స్వరంగ మార్గం ఉంది. పక్కనే అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ఏంటంటే స్వయంభూగా వెళ్తున్నారు. అది కూడా చూద్దాం.
रक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं. సో ఇదండి వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింగరాయకొండ. మరొక ఆలయ కార్యదర్శిలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.